వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి అండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా మనకి రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. అలాగే నోటిఫికేషన్స్ కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అనే వాటికి రిలీజ్ కూడా చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ ప్రజెంట్ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు చూస్తున్న ఈ వెబ్సైట్ వచ్చి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ న్యూస్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తే రకరకాల నోటిఫికేషన్స్ సంబంధించిన న్యూస్ అనేవి మనకి రిలీజ్ చేశారు. సో వీటిని క్లిక్ చేయడం ద్వారా మనకి ఆల్మోస్ట్ అన్ని రకాల ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ డేట్స్ అనేవి వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రెస్ రిలీజ్ బై ది కన్వీనర్ ఈసెట్ 2024 రిగార్డింగ్ ది ఈసెట్ షెడ్యూల్. సో 2024 ఈసెట్ ఎగ్జామ్. ఓకే, ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్, అలాగే మరి బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన స్టూడెంట్స్, అలాగే ఫార్మసీ చేసిన వాళ్ళు, ఓకే, వాళ్ళు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కోసం ఈసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. సో దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. అది కూడా 11th ఫిబ్రవరి రోజున రిలీజ్ చేశారు. అలాగే మరి 11th ఫిబ్రవరి రోజున ఇంకొకటి లాసెట్ లేదా పీజీ ఎల్సెట్ 2024 ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇది కూడా కన్వీనర్ ద్వారా రిలీజ్ చేశారండి. అలాగే మరి ఎడ్సెట్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఎడ్సెట్ 2024 షెడ్యూల్ కూడా 11th ఫిబ్రవరి రోజున రిలీజ్ చేశారు. మరి ఇంకో నోటిఫికేషన్ ఐసెట్ 2024 ఎంబీఏ మరి ఎంసీఏ అడ్మిషన్స్ కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా 11th ఫిబ్రవరి రోజున రిలీజ్ చేశారు. అలాగే పీజీ ఈసెట్ ఇది కూడా 2024కి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో ఇవి అలాగే ఈఏపీ సెట్ 2024 ఇది కూడా మనకి రిలీజ్ చేశారు. ఈఏపీ సెట్ అనేది యాక్చువల్లీ ఎంసెట్ అని ఉండేది ఇంతకుముందు మనకి. సో దాని పేరే మార్చారు. ఇక్కడ ఈఏపీ సెట్ 2024 అని మనం పిలుస్తున్నామండి. ఇది టీఎస్ ఎంసెట్ లాగానే దాని పేరు మార్చారు. ఎంసెట్ పేరు మార్చేసి ఈఏపీ సెట్ 2024 దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ 6th ఫిబ్రవరి రోజున రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి అలాగే సో ఇదైతే టీఎస్ ఎస్సిహెచ్ఈ దానికి సెక్రటరీగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన శ్రీరామ్ వెంకటేష్ సార్, ఓకే, శ్రీరామ్ వెంకటేష్ సార్ అనేవారు ఆయన సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారని చెప్పి ఇచ్చారు. సో మనకి సంబంధించినంత వరకు అయితే మన వీడియోలో ఈ సెట్, లా సెట్, ఎడ్ సెట్, ఐ సెట్, పీజీ సెట్, ఈఏపీ సెట్, సో వీటన్నిటికీ సంబంధించిన షెడ్యూల్స్ చూడాలండి. దీని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే రిలేటివ్ టు దట్ పర్టికులర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ పర్టికులర్ వీడియో చూసుకుంటే సరిపోతుందండి. సో దీంట్లో మనకి ఈ సెట్ గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఈ సెట్ షెడ్యూల్ చూడండి. సో ఈ ఆఫీస్ ఆఫ్ ది కన్వీనర్ టీఎస్ ఈ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మనకి ఆఫీస్ ఆఫ్ ది కన్వీనర్గా వ్యవహరిస్తున్నారండి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన శ్రీరామ్ వెంకటేష్ సార్ కన్వీనర్. ఇక్కడ ఇది 9th ఫిబ్రవరి రోజున మనకి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అంతా కూడా పెద్దగా ఏమి లేదండి. ఈసారి టీఎస్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున టీఎస్ ఈసెట్ 2024 అనేది మనకి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన శ్రీరామ్ వెంకటేష్ సార్ కన్వీనర్గా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ మ్యాటర్ అంతా అదే. ఓకే, దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ ఉంది, చూస్తే సరిపోతుంది. మనం దీని గురించి స్పెషల్గా ఇక్కడ చూడాల్సింది. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్స్ 14th ఫిబ్రవరి రోజున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి 15th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే మనం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 15th ఫిబ్రవరి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ, ఓకే, 16th ఏప్రిల్ లాస్ట్ డేట్. అలాగే విత్ లేట్ ఫీ విత్ 1500 అనేది 22 ఏప్రిల్ వరకు ఇచ్చారు. 1000 రూపీస్ లేట్ ఫీ తోటి 28th ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారండి. 24th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ వరకు. ఆల్ టికెట్స్ 1st మే రోజున డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 6th మే. ఓకే, సో దీని ఫుల్ డీటెయిల్స్ కూడా మనం మళ్ళీ సపరేట్ ఒక వీడియోలో చూద్దామండి. ప్రజెంట్ అయితే ఇది టీఎస్ఈ సెట్ ఎగ్జామ్ అనేది మనకి 6th మే రోజున ఉంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 15th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇవాళ నుంచి చూస్తే ఇక్కడ వీడియో డేట్ చూస్తే మీకు ఇక్కడ 15th ఫిబ్రవరి కనిపిస్తుంది కదా. సో ఇవాళ నుంచి మనకి ఈ సెట్ అడ్మిషన్స్ సంబంధించిన ఎగ్జామ్కు మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది ఈ సెట్కి సంబంధించిన
ప్రెస్ నోట్ అండి. దాని తర్వాత మరి లా సెట్ ఉంది, లా సెట్ సంబంధించింది. సో లా సెట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ చూస్తే సరిపోతుంది. సో ప్రొఫెసర్ బి విజయలక్ష్మి గారు కన్వీనర్గా టిఎస్ లా సెట్, అలాగే పీజీఎల్ సెట్ 2024 అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకున్నామని చెప్పారు. ఇది 3 years ఎల్ఎల్బి, 5 years ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సెస్ సంబంధించిన ఈ టిఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు 2024-2025 ఇయర్ అడ్మిషన్స్ పర్పస్లో. ఓకే, ఇదంతా అడ్మిషన్స్ ఎవరెవరి ఆధ్వర్యంలో మరి కండక్ట్ చేస్తామో ఏంటి అనేది చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ సంబంధించినంత వరకు టిఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ డేట్స్ గురించి మనం చూడాలండి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 28 February నుంచి ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ అనేది 3rd, ఓకే, 1st March నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. 1st March 2024 నుంచి. లాస్ట్ డేట్ వచ్చి 15th April వరకు. మరి సబ్మిషన్ లేట్ ఫీ విత్ లేట్ ఫీ ఫర్ డిఫరెంట్ స్లాబ్స్ అనేవి 25th May వరకు వీళ్ళు లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 3rd June కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది 3 years ఎల్ఎల్బి కోసం 10:30 నుంచి 12 PM, అలాగే 2:30 నుంచి 5 PM, 2:30 PM నుంచి 4 PM వరకు 5 years డీసీ, ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళకి కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి 28th February రోజున వాళ్ళంతా అఫీషియల్గా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే మనకి ఇది టిఎస్ లా సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ డేట్ వచ్చి 3rd June ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా లా స్టూడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాలనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చండి. సో ఇది లా సెట్కి సంబంధించింది. దాని తర్వాత మనకి ఎడ్ సెట్ కూడా ఉందండి. ఎడ్ సెట్ కూడా 11th February రోజునే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో ఇది 10th February ఇచ్చినట్టు చూపిస్తున్నారు, కానీ అప్లోడ్ చేయడం మాత్రం 11th February చూపించారు. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది మనకి 4th March ఇస్తామని చెప్తున్నారు. ఇది లేట్గా జరుగుతుందండి అడ్మిషన్స్ కూడా. అలాగే ఎగ్జామినేషన్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 6th March నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అప్లికేషన్ చేసుకోవడానికి 6th March నుంచి ఎగ్జామ్ రాయడానికి మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి లాస్ట్ డేట్ వచ్చి 6th May వరకు ఉంది, 6th May 2024 వరకు ఉంది. విత్ లేట్ ఫీ కూడా ఉంది. లేట్ ఫీ వరకు అయితే 13th May వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 23rd May 2024 10 AM to 12 noon అండ్ 2 PM to 4 PM. సో ఇలా 2 స్లాట్స్లో వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి టిఎస్ ఎడ్సెట్ కన్వీనర్ వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వాళ్ళు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. దాని తర్వాత ఎడ్సెట్ అయిపోయిందండి. మరి ఐసెట్. సో ఐసెట్కి సంబంధించి ఐసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది కాకతీయ యూనివర్సిటీ. ఇక్కడ చూస్తున్నారు కదా, టిఎస్ ఐసెట్ 2024. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 5th March రోజున రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అప్లికేషన్స్ అనేవి 7th March నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. అలాగే మరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30th April వరకు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఆఫ్ 250 and 500 17th May అండ్ 27th May రెస్పెక్టివ్లీ ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి 4th June అలాగే 5th June ఈ 2 స్లాట్స్లో 2 డేస్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అఫీషియల్గా ఈ వెబ్సైట్ అనేది మనకి ఎప్పటి నుంచి లైవ్లోకి వస్తుందంటే iset.ech.ac.in అనేది 7th March నుంచి మనకి లైవ్లోకి వస్తుంది. మనం అప్పుడు అప్లై చేసుకోవచ్చు అండి. మరి ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా చూద్దాము. అది పీజీఈ సెట్ 2024. దీనికి సంబంధించిన ప్రెస్ నోటు. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్, జేఎన్టీయూ కూకట్పల్లి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ డాక్టర్ ఏ అరుణ కుమారి ఈ మేడం ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కన్వీనర్. ఈవిడ ఆధ్వర్యంలో మనకి టీఎస్పీజీ ఈసెట్ ఎగ్జామ్ 2024 అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దీంట్లో మనకి నోటిఫికేషన్ అనేది 12th March నుంచి ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 16th March పెడతామని చెప్తున్నారు. 16th March నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు టీఎస్పీజీ ఈసెట్కి సంబంధించి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 10th May వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి 6th June అండ్ 6th June నుంచి 9th June వరకు వీళ్ళు థర్స్డే నుంచి సండే వరకు ఇలా టోటల్గా 4 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మనకి ఎప్పుడైతే ఈ పేపర్ నోటిఫికేషన్ మనకి పబ్లిష్ అవుతుందో ఆ రోజున మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి. సో అప్పటి వరకు మనము వేచి చూడాలి. దాని తర్వాత మరి ఈఏపీ సెట్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఎంసెట్ అండి, టిఎస్ ఎంసెట్. ఇది కూడా మనకి జేఎన్టీయూ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు మనకి టిఎస్ ఎంసెట్ అనే పేరు ఉండేది, దాన్ని మన టిఎస్ ఈఏపీ సెట్ కింద మారుస్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అదే ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ దిస్ ఇయర్ ద టిఎస్ ఎంసెట్ ఈజ్ రీనేమ్డ్ as TS EAP set. In this connection, the first set committee meeting of TS EAP set
2024 ఈజ్ హెల్డ్ ఆన్ 6th February ఎట్ కాన్ఫరెన్స్ హాల్ TSCH హైదరాబాద్. సో దీనికి సంబంధించి 6th February రోజున వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకున్నామని చెప్పారు. దాని తర్వాత నోటిఫికేషన్ అనేది మనకి 21st అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 వీక్ మనకి 21st February రోజున మనకి నోటిఫికేషన్ అనేది పేపర్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ కమెన్స్మెంట్ కూడా 26th February నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ అనేది 6th April వరకు ఉందండి. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి 9th నుంచి 12th వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. 9th నుంచి 12th వరకు థర్స్డే నుంచి సండే వరకు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. TSEAP సెట్ 2024 సిలబస్ అనేది మొత్తం 100% ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుందని చెప్పారు. సో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఫర్దర్గా ఎప్పుడైతే ఈ పేపర్లో నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజున మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఫుల్ లెంత్ డిస్కషన్ చేద్దామండి. ప్రస్తుతానికైతే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు అవైలబిలిటీలో ఉంది. సో ఇదంతా కూడా మనకి అఫీషియల్గా TSCHE ఓకే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో ప్రెస్ రిలీజ్ లేదా నోటిఫికేషన్స్ ప్రెస్ నోట్స్ అనేవి రిలీజ్ చేయడం ద్వారా పబ్లిష్ చేశారండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే మనకి ఈ రోజు వరకు అయితే 15th February రోజున మనకి డిప్లొమాకి సంబంధించిన లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్, అలాగే BSc మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకి లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ ఇన్ ఇంజనీరింగ్, అలాగే ఫార్మసీ ఎవరైతే చేస్తున్నారో డిప్లొమాలో వాళ్ళకి సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా B ఫార్మసీ అలాంటి కోర్సెస్లో అడ్మిషన్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. సో మనకి ఈసెట్ ఎగ్జామినేషన్ అంటారు. దాన్ని ఈసెట్ని కండక్ట్ చేస్తున్న యూనివర్సిటీ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ. దాని వెబ్సైట్ కూడా ప్రజెంట్ లైవ్లో ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో మీకు చేస్తాను. సో అంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని భావిస్తూ నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ అనేది కొద్దిగా కలుగుతుందండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా కొద్దిగా జాగ్రత్తగా వీడియోస్ చేసి షేర్ చేయాలనే మోటివేషన్ కూడా నాకు కలుగుతుంది. సో అందుకని మిమ్మల్ని అందరినీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ like this video and also share this information to your relatives who are doing all these courses and aspiring for writing these examinations. Okay, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే మీరు కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.